ఆ తరువాత ఆ బంగారాన్ని ఎవరైనా తీయాలని ప్రయత్నిస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారు. రంగయ్య ఆ బంగారం కుండను దాచిన 2 నెలలకే చనిపోయాడు. రంగయ్యకు ఒక కొడుకున్నాడు. అతని పేరు నరసింహ. రాత్రికి పడుకున్న తరువాత అతనికి ప్రతిరోజు ఒక కల వచ్చేది. ఆ కలలో తాను ఉంటున్న ఇంటి పక్కన బంగారు కుండ ఉంది, వెళ్ళి తీసుకో అని ఇలా ప్రతిరోజు ఆ కల వచ్చేది. ఈ విషయాన్ని తన మిత్రుడు అయిన మల్లయ్యకి చెప్పాడు. నరసింహ, మల్లయ్య ఇద్దరూ ఎలాగైనా బంగారు హుండీని బయటకు తీయాలనే ఆలోచనలో పడ్డారు. మల్లయ్యకు తెలిసిన ఒక మాంత్రికుడిని కలిశారు. ఆ మాంత్రికుడికి జరిగినదంతా చెప్పారు. అప్పుడు ఆ మాంత్రికుడు, బంగారు కుండను బయటకు తీయాలంటే మనం ఒక పని చేయాలి. ఆ బంగారు కుండ దగ్గర కాపలాగా ఒక దుష్టశక్తి అక్కడ ఉంటుంది. మనం ముందు దానితో ఒప్పందం కలుపుకోవాలి. ఆ ఒప్పందంలో ఆ దుష్టశక్తి 3 కోరికలను అడుగుతుంది. మొదటి కోరిక పెరుగన్నం. ఒకవేళ ఆ దుష్టశక్తి పెరుగన్నం అడిగితే మనకు అంతా మంచే జరుగుతుంది. రెండవది పశుబలి. ఇది కూడా మనం చేయగలం. మూడవ కోరిక నరబలి. అంటే మనకు ఇష్టమైన ఒక మనిషిని బలి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా చేయకుండా మనం తొందరపడి ఆ బంగారం కుండని తీయాలని ప్రయత్నిస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారు.